హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షియర్ ట్యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షియర్ ట్యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియోని ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో విధంగా ఫోటోని యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని స్టేటస్ వీడియో మీకు ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మీరు మెన్షన్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా 15 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాత ఇలా బైక్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీకు నచ్చిన సార్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని వీడియో నుంచి కూడా సాంగ్ని మనం డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక సో ఇప్పుడు మీరు సాంగ్ని ఒకసారి ప్లే చేయండి. మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా, సో సాంగ్ని ఒకసారి ప్లే చేయండి. సో విధంగా సాంగ్ని ప్లే చేసిన తర్వాతకి ఇలా కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇలా టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని తర్వాత ఇక్కడ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ షాడో అనే ఆప్షన్లో బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ వైని కొంచెం కొంచెం ఇచ్చేసుకొని ఇక్కడ ఒపాసిటీ ఫుల్గా ఇక్కడ చూడండి ఇంకోటి ఏమో 24 ఇచ్చేసుకొని నెక్స్ట్ ఏఏ అనే ఆప్షన్లో మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ లాస్ట్లో యానిమేషన్ వచ్చేసి ఇక్కడ ఇన్ను అవుట్ రెండింటికి కూడా ఫేర్ అనే యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ను అవుట్ కూడా ఫేర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేల్ కూడా ఫుల్గా అప్లై చేసుకోండి. సో విధంగా ఇచ్చేసి చూడండి మనకి ఇలా ఫేడ్ అవుట్ అయితే కనుక లిరిక్స్ అయితే కనుక రివీల్ అయితే అవుతూ ఉంటుంది. సో విధంగా సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకున్నాక మీకు ఆ లిరిక్ ఎక్కడ కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకోండి. సాంగ్ వినండి, సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఆ టెక్స్ట్ని ట్యాప్ చేసుకొని పైన స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసి చూడండి మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ లిరిక్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి, అదేవిధంగా ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి టెక్స్ట్ ఇలా కొంచెం లైట్కి కొంచెం ఇలా జరుపుకోండి. ఇలా ముందుకు జరుపుకొని చూడండి ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ ముందుకు జరుపుకోండి ఇలా. సో ఓకే, ఇప్పుడు చూడండి కొద్దిగా ఎక్కువ ముందు జరుపుకుంటే ఇలా కొద్దిగా మూవింగ్ అవుతుంది. సో మీకు స్లో కావాలంటే లైట్గా ఇచ్చేసుకోండి, మీకు కొంచెం ఇంకెక్కువ కావాలంటే కొద్దిగా జరుపుకోండి. ఇంకా చూడండి ఇలా చూడండి ఇంకొద్దిగా మూవింగ్ అవుతుంది. ఇలా మీకు ఎంత స్పీడ్తో కావాలనుకుంటే అంత అయితే కొద్దిగా ముందు జరుపుకుంటే ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన డూప్లికేట్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది డూప్లికేట్ చేసుకుంటే. సో అక్కడ పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా టెక్స్ట్ పైన, దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఎడిట్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది. మరి మనకు ఆ సెకండ్ లిరిక్ ఎక్కడ వరకు వస్తుంది సాంగ్లో ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి. సెకండ్ లిరిక్ ఇక్కడ వరకు వస్తుంది. సో అక్కడ వైట్ రన్ చేసుకొని సెకండ్ లిరిక్ని ఇలా కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకొని సో అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఎండ్లో యాడ్ చేసుకుని దాని ముందు ఉన్న కీ ఫ్రేమ్ని డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసి మనకు ఆటోమేటిక్గా మూవింగ్ అయితే కనుక యాడ్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ దీన్ని డూప్లికేట్ చేసుకుని చూడండి థర్డ్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది మనకు ఎంటర్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది. సో సాంగ్ని ప్లే చేస్తూ మనకు థర్డ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి ఎండే ఇక్కడ. సో యాడ్ చేసుకున్నాక సో ఇలా చూడండి దాన్ని అక్కడనే ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకుంటే మన కీ ఫ్రేమ్ అనేది కట్ అవ్వకుండా ఆల్రెడీ ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మీకు లిరిక్ కొద్దిగా స్పీడ్గా మూవింగ్ అవ్వాలంటే కొద్దిగా ముందుకు మూవ్ చేస్తే మీరు ప్రతి ఒక్క లిరిక్ని క్లిక్ చేసుకుంటూ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ కొద్దిగా ముందుకు మూవ్ చేస్తే కనుక మనకి ఎక్కువ స్పీడ్గా మూవింగ్ అవుతుంది. నేను లైట్గా మూవింగ్ అయ్యేలా ఇచ్చేసాను. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది.